కేసీఆర్ గారాల పట్టి కవిత రాసిన లేఖ ఏ ముహూర్తాన లీక్ అయిందో తెలియదు కానీ మొత్తానికి తెలంగాణలో హాట్ గా మారింది. నెట్టింటైతే జోరుగా డిబేట్లు నడుస్తున్నాయి. టీవీలో చర్చలు, సీనియర్ రిపోర్టర్లతో చిట్చాట్లు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు నెటిజన్ల కామెంట్లు కాకపుట్టిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ముసలం బయలుదేరిందని అంటున్నారు. మరిది చీలిక దిశగా సాగుతుందా, కవిత కొత్త పార్టీ పెడుతుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, తాజాగా అమెరికా నుంచి దిగ్గానే శంషాబాద్ విమానాశ్రయంలోనే కవిత మీడియాతో మాట్లాడటం, ఆ లేఖ నేనే రాశానంటూ ధైర్యంగా చెప్పడం, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పడంతో వ్యవహారం మరింత హీట్ ఎక్కిపోయింది. ఇంతకీ ఆ దయ్యాలు ఎవరు, వారి పేర్లు చెప్పమని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వారు కూడా కొన్ని పేర్లు చెప్తూ వారు వీరేనా అని కేటీఆర్, హరీష్, సంతోష్ పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారు. మరోవైపు కవిత ఇంత ధైర్యంగా తండ్రి కేసీఆర్ తో పోరాడడం, ఆయన వ్యవహార శైలిని ధిక్కరించడం వెనుక మాజీ ఎంపీ ఒకరున్నారని అంటున్నారు. మరతని ఏ పార్టీ, ఎవరా అజ్ఞాత స్నేహితుడని నెటిజన్లు నెట్టింట తెగ వెతికేస్తున్నారు. మరి కేసీఆర్ వ్యవహార శైలిని ధిక్కరించి పార్టీలో బతికి బట్ట కట్టినవాడు ఎవడూ లేడు. మరి కవితక్క పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కథలో మరో ట్విస్ట్ ఏమిటంటే, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కి సడన్ గా కేసీఆర్ పై ఎందుకంత ప్రేమ కలిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ మధ్య బంధం బలపడుతోందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు. ఇది కూడా కవిత కోపానికి ఒక కారణంగా పేర్కొంటున్నారు. కవిత ఆగ్రహం వెనుక మరో 2 అంతర్గత కారణాలు కనిపిస్తున్నాయి. అవేమిటంటే, నిజామాబాద్ లో కవితను 2 సార్లు ఓడించిన అరవింద్ తో బీఆర్ఎస్ పార్టీ సన్నిహితంగా మెలగడం ఆమెకు నచ్చలేదంటున్నారు. తనని జైల్లో పెట్టిన బీజేపీతో మైత్రిని ఆమె సహించడం లేదని చెప్తున్నారు. ఇకపోతే బీజేపీతో బంధం నిజమైతే ఢిల్లీ పెద్దలు ఎవరి ఆశీర్వాదం బీఆర్ఎస్ పై ఉందని కొందరు ఆరా తీస్తున్నారు. ఇక కేటీఆర్ ఆదేశాల నుంచి నడిపే సోషల్ మీడియా ప్రచారం పార్టీకి నష్టం చేస్తోందని కవిత భావిస్తున్నారు. అంతేకాదు, వాళ్ల తెలివి తక్కువ ప్రచారం కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తోందనే భావనతో ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తైతే అసలు కవిత ఎందుకింత వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆమె అసంతృప్తికి కారణాలేమిటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో జాగృతి జెండాలే తప్ప బీఆర్ఎస్ జెండాలు ఒక్కటి లేవు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు వినిపించలేదు. దీంతో కవిత బహిరంగ పోరాటానికి సిద్ధమైందంటున్నారు. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, కేటీఆర్ కి వారసత్వ పగ్గాలు అప్పగించడాన్ని కవిత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు, తనని తెలంగాణ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాలని తండ్రి కేసీఆర్ మీద ఒత్తిడి తెస్తున్నారంటున్నారు. ఇదిలా ఉండగా కేటీఆర్ ఒంటెద్దు పోకడలతో సీనియర్లు విసిగిపోతున్నారు. ఈ క్రమంలో బావ హరీష్ రావు కూడా కవితని తెర వెనుక ఉండి నడిపిస్తున్నారనే అనుమానాలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ పైకి ఎలా నటించినా అంతర్గతంగా కేటీఆర్ కి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నిటికన్నా మించి కేటీఆర్ వైఖరిపై ఇప్పటికే తండ్రికి కవిత అనేక మార్లు ఫిర్యాదు చేశారని, ఆయన పట్టించుకోకపోవడం, వరంగల్ సభ పెట్టి తన స్టాండ్ ఏమిటో చెప్పడం, అన్నిటికీ మించి వీరిని పక్కన పెట్టడంతో కవిత ఇక తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధపడినట్టు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.